సో బ్యాక్లాగ్స్ అనేది క్లియర్ అయినప్పటికీ కూడా Hmm. ఆ ఎఫెక్ట్ అనేది ఫర్దర్ గా జాబ్ కి ఏమన్నా చూపిస్తుంది అంటారా సార్? లేదండి, అంటే విత్ ఇన్ ద ఇయర్ కంప్లీట్ అయితే గనక అది పెద్ద ఇష్యూ కాదు. అంటే ఫర్ సపోజ్ 2026 ఏప్రిల్కి బీటెక్ కంప్లీట్ అవ్వాలి, కానీ లైక్ నవంబర్ డిసెంబర్ ఆ టైంకి కంప్లీట్ అయితే గనక ఇష్యూ ఉండదు. ఓకే. ఓకే, అదే ఒకవేళ డిలే అయ్యి నెక్స్ట్ సెమిస్టర్ లైక్ 2027 కూడా మేకి అట్లాగా అయింది అనుకోండి, అప్పుడు మనకి స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉండాలి. అంటే ఎవిడెన్స్ ఇన్ ద సెన్స్ ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళని కన్విన్స్ చేయగలగాలన్నమాట. ఓకే. ఓకే, నేను హానెస్ట్ ఆన్సర్ ఇంపార్టెంట్. నేను స్టార్టింగ్ ఫోకస్ చేయలేదు స్టడీస్ మీద, బట్ లేటర్ ఆన్ నేను రియలైజ్ అయ్యాను. సో అప్పటి నుంచి ఫోకస్ చేశాను. సో నాకు ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కూడా ఉంది. ప్యారల్గా ఇవి కంప్లీట్ చేసుకుంటూ వచ్చాను. ఈ 1 ఇయర్ నాకు సబ్జెక్ట్స్ ఉన్నా నేను ఖాళీగా లేను. నేను ఈ టెక్నాలజీస్ నేర్చుకున్నాను, వీటి నుంచి ఈ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయగలిగాను అని గనక వాళ్ళకి కన్విన్స్ మేనర్లో గనక చెప్పి వాళ్ళు గనక కన్విన్స్ అయితే గనక మీకు జాబ్ పక్కా వస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది, స్టార్ట్అప్ కంపెనీస్ సబ్జెక్ట్స్ మీ పర్సంటేజెస్ చూడవండి. స్టార్ట్అప్ కంపెనీస్, సో స్టార్ట్అప్ కంపెనీస్ లో మీకు స్కిల్ ఎంత ఉంది అన్నదే ఇంపార్టెంట్. ఓకే, వాళ్ళు మీరు ఏ సబ్జెక్ట్స్ పాస్ అయ్యారు అవ్వలేదు, ఎంత పర్సంటేజ్ ఉంది అన్నది చూడరు, ఎంత స్కిల్ ఉంది, మాకున్న ప్రాబ్లం స్టేట్మెంట్ కి తినుకున్న స్కిల్ యూజ్ అవుతుందా లేదా అన్నదే చూస్తారు.